చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, నన్ను క్షమించండి. నేను ఎంత త్వరగా బయలుదేరి వచ్చానో రావులపాలెంలో బస్సు లేక అలాగా వెయిటింగ్లో ఉండిపోయి ఎప్పటికో ఒక గంట తర్వాత వచ్చిన బస్సు ఎంత నెమ్మదిగా నడుపుకొచ్చాడు. బాధ్యత లేని మనుషులు ప్రభు. అయ్యో, మా దేశం, మా రాష్ట్రం ఇంకా నిన్ను ఎరగక చీకట్లోనే నడిచేదిగా ఉంటుంది ప్రభు. ఎంత దుఃఖము నాయన. మీరే మమ్మల్ని కనికరించండి, మా సంఘాన్ని దర్శించండి ప్రభా. ఒక్కొక్కరిని, ఒక్కొక్క కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభా. తిరిగి నాయన నన్ను ఎంతో క్షేమంగా ఇక్కడ నడిపించు ప్రభా. వాక్య పరిచర్యలో సహాయం చేయండి దేవా. జయమివ్వండి నాయన. మీ ఆత్మచేత నింపండి. మీ కృపతో నన్ను బలపరిచి మీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కొక్కరితోనూ మీరు మాట్లాడండి. మీ నామమునకు మహిమ తెచ్చుకునండి. యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడుకుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథంలో మనం చదివినటువంటి 21వ కీర్తనలో చివరి వాక్యం అంటే 13వ వాక్యం ఏముందో చూడండి ఒకసారి. నీ బలమును బట్టి మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ప్రియులారా, హెచ్చింపు అనేది ఎవరిది? హెచ్చింపు అనేది ఎవరికి చెందింది? అది దేవుడికి చెందింది. ఆయన మాత్రమే హెచ్చింపబడాలి, ఇంకెవరు హెచ్చించుకోకూడదు. ఎందుకంటే సకల మహిమకు ఆయనే అర్హుడు. మన ఆరాధనకు ఆయనే అర్హుడు. మన జీవితంలో ఏ కార్యం జరిగినా ఆయన వల్లనే జరిగిందని మనం ఆయన్ని స్తుతి చెయ్యాలి. అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము అంటున్నాడు. నీ బలమును బట్టి. మన దేవుని బలమును గురించి ఆలోచిస్తే ఆయన బలము ఉన్నతమైనది. ఆయన మించిన బలమైన వారి లోకంలో ఎవ్వరూ లేరని మనం తెలుసుకోవాలి ప్రియులారా. సమస్తమైన వాటి మీద అధికారం కలిగిన వాడు ఆయన. ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఏదీ లేదు. యేసు ప్రభువారు ఏమంటారంటే, మీరు నమ్మితే నేను ఏ కార్యమైనా చేస్తాను. వారి అపనమ్మకమును బట్టి ఆయన అనేక కార్యాలు చేయలేకపోయాను. కాబట్టి మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదు అంటే ఒక కారణం ఏంటంటే మన యొక్క అపనమ్మిక. నువ్వు నమ్మకపోవడం వల్లే నీకు మేలు దొరకట్లేదు. మేము గానము చేసి నీ పరాక్రమను కీర్తించదము. ఎలా కీర్తించాలి? ఆయన్ని పాటలతో కీర్తించాలి. పాటలు ఎలా పాడాలి? హృదయం అంతటితో పాడాలి. ఇప్పుడు సిస్టర్ గారు పాడారు, ఆ వారస్వరం ఒకటే వినబడుతుంది. మీరందరూ కూడా అలా కూర్చొని ఆ సిస్టర్ గారు పాడుకుంటారులే అన్నట్టు వదిలేస్తున్నారు. మరి ఎలా కీర్తిస్తారు దేవుణ్ణి? చూడండి, మన ప్రాంతం అంతా కూడా అంతా భజనలమయం కదా. వాళ్ళు మొదలెట్టారంటే ఎంతవరకు ఉంటుంది ఆ భజన? తెల్లవాళ్ళు ఉంటుంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటది కథ చెప్పించుకునేవారు. రాత్రంతా సంబరం, రాత్రంతా చేసేవారు. పిల్లలు మేము నిద్రపోయేవాళ్ళం. పెద్దవాళ్ళు మాత్రం అలా కళ్ళు మూసిపోతుంటే అలా తెరుచుకుని కూర్చునేవారు. నిద్రపోకూడదంట. వాళ్ళకి ఏమి చేయని వాటిని అంత ఎచ్చులో వాళ్ళు కీర్తిస్తుంటే, నీ దేవుడు నిన్ను ప్రతిరోజు నడిపిస్తున్నాడు కదా, ఆయన నువ్వు ఎందుకు హెచ్చించట్లేదు? చర్చిలో సాక్ష్యం చెప్తావు కానీ అన్యుల మధ్య నోరు మూసుకుని కూర్చుంటావు. చర్చిలో ఏమంటావు? అయ్యి బాబు, దేవుడు అండి మాకు ఎన్ని కార్యాలు చేసేసాడండి. నిజంగా నేను చచ్చిపోవలసిన దాన్ని. ప్లేట్లెట్స్ ఏమైనా కిందకి పడిపోయి ఇంకా లెగవన్నా డాక్టరు, అయిపోయింది నా పని అనుకున్నానండి. దేవుడు ఎంత కార్యం చేసేసాడండి. నిజంగా 3వ రోజున లేచి వచ్చేసానండి దేవుడి మందిరానికి అని చెప్తావు. ఇక్కడ
మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నోరు మూతేసుకోవచ్చు. వాళ్ళు వింటారేటి, వాళ్ళు వినరు. వినినను వినకపోయినను చెప్పమన్నాడు దేవుడు. వాళ్ళతో చెప్పాలి, ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే నా దేవుని వలన ఇంత కార్యం జరిగింది అని మనం హెచ్చించాలి, కీర్తించాలి. మన పాటల్లో ఆయన ఎంతో ఎంతో ఎక్కువగా ఆయన హెచ్చిస్తున్నట్టు ఉంటాయి పాటలు. కానీ మనం మాత్రం కిందకు దిగజారిపోయినట్టు పాడదాం కదా. ఏ పాటలు ఉండవండి వాళ్ళు, ఆ పేరే అలా పాడుతూ ఉంటారు, ఒకటే పేరు పాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసని ఏమి చేయలేని బొమ్మ ముందు కూర్చొని ఆ పేరు అలా సాయంత్రం దాకా పాడుతూ ఉంటారు ఉపవాసం ఉండి. ఆ ఘనతకి ఎవరు అర్హులు? మన దేవుడు అర్హుడు. మన దేవునికి చెందవలసిన ఘనత వాటికి చెందితే ఆయన ఎంతో రోషం గలవాడు. అందుకే మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందట్లేదు. నిజంగా ఈరోజు నా సహనానికి పరీక్ష. నా ప్రయాణం ఎప్పుడో లేచి బయలుదేరి రావులపాలెం వచ్చి పడిపోయాను. అక్కడ బస్సు దొరుకుతుంది కదా అని కూర్చుంటే ఎంతకీ రాదు, గంట సేపు అక్కడే కూర్చుంటాం. పోనీ బస్సు లేదంటే యమలాపురం బస్సు ఎక్కి ఇలా వచ్చేది. బస్సు లేదంటలేదు, వాడు ఇల్లు అడిగినప్పుడు అలా ఉన్నాడు, అరగంటకో బస్సు వస్తుంది. రాజమండ్రి నుంచి రావాలి. సరే వచ్చేది మొత్తానికి బస్సు. ఓ ఎంత జనమో. ఎక్కడానికి వస్తుంటే ఈ బస్సు అని కాదు ఇంకో బస్సు వచ్చి ఆ బస్సు ఈ బస్సు మొత్తానికి ఎక్కేసి ఈడ ఎలా నడిపాడంటే అడుగడికి ఆపాడు. మేము మరి ఆ బస్సుకి ఏమి వచ్చిందో అతనికి ఏమైనా వచ్చిందేమో కానీ అడుగడికి ఆపాడు. ప్రతి అడిగి జగ్గన గంట వచ్చి పడిపోయాడు. బాబు ఇంకేముంది, వెళ్ళిపోతాను, ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళి పడిపోతాను అక్కడ అనుకుంటే అక్కడ కదలలే బస్సు. జగ్గన పంటలు ఆపేసి ఇదే ఎంతసేపు ఆపేయడం చూస్తే ఆ పువ్వులు లోడ్ దించుతున్నాడు కిందకి, పై నుంచి దబాలు పడేస్తున్నాడు. సరిపోయింది సంబరం అనుకుని ఇంకా అందులో కూర్చొని, ప్రభా నువ్వు ఎప్పుడు తీసుకెళ్తావు? అప్పుడే వెళ్తాను, అప్పుడే చెప్తాను, నాకు సహాయం చేయ. ఓర్చుకునే సహనం, ఓర్పు. ఓ పక్కనేమో గాలి లేదు, ఏమీ లేదు, కూర్చోవడానికి ఏమో కష్టంగా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించాలి. అది చాలా సహనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చినట్టు కూడా, తండ్రి నీకు వందనాలు, నీ చిత్తమే నెరవేరును గాక అని మన మనసు ఎలా ఉంటుందంటే మనం అనుకున్న వెంటనే జరిగిపోవాలనుకుంటాం. ఇప్పుడే అయిపోవాలి, వెంటనే అయిపోవాలి. విశ్వాసం ఉండదు కానీ వెంటనే అయిపోవాలి, అన్నీ జరిగిపోవాలనుకుంటాం. కానీ దేవుడేమో ఆయన సమయంలోనే చేస్తాడు ప్రతిదీ. కాబట్టి కీర్తన చేస్తూ కీర్తిస్తూ ఆయనను మహిమపరచాలమ్మా. ఆయన మహిమపరచాలి. పరలోకం ఇప్పుడు హెచ్చింపు అనేది దేవునికే చెందింది. మనలో మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటే ఏమవుతుంది? బార్లో పడిపోతాం. గర్వంగా నిఠారుగా నిలబడ్డామనుకోండి, బార్లో పడిపోతాం. హెచ్చింపు అనేది మనకి పనికిరాదు, దేవునిది అది. మనం ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన హస్తం క్రింద దేన మనస్కులై ఉండు అంటాడు పేతురు గారు. ఆయన బలిష్టమైన హస్తం క్రింద మీరు దేన మనస్కులై ఉండండి, అంతేగాని ఊరిక ఎగిరెగిరి అడొద్దా. అందుకే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనం చూడండి ఏముందో. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈ గర్వం గలవారు ఎలా ఉంటారంటే చాలా హెచ్చింపు, ఎప్పటికప్పుడే వారే హెచ్చించుకుంటూ ఉంటారు. మేలు జరిగితే నా వల్లే జరిగిందంటారు, ఏదైనా కీడైతే ఏమో నాకు తెలదంటారు. సరే ఏదైనా మేలు జరిగితే పగిలిపోయిన ఇంట్లో పాత్ర ఎవర్రా అంటే ఎవరు మాట్లాడరు. అసలు ఇంత మంచి పని ఎవరు చేశారు? ఈ మంచినీళ్ళన్నీ బాటిల్స్లో పట్టి ఈ ఫ్రిడ్జ్లో పెట్టారు, నిజంగా ఎవరమ్మా అంటే నేనే అంటూ వచ్చేస్తారు. పొగిడితేనేమో నేనంటూ వస్తారు. కోపంగా అనేసరికి బాబాయ్ ఎట్టిది ఏదో తేడా ఉందని చెప్పి అంత విన్నట్టుగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లల్లోనే మనం అలాంటి విషయాలు చూస్తాం. పెద్దలు కూడా అంతే.
నేనండి, నేను మాట్లాడుకున్నానండి, నేను చూసుకున్నానండి, దేవుడు దయ వలన జరిగిందండి అని మనం చెప్పడం నేర్చుకోవాలి. దేవుని మహాకృప వలన, నేను అర్హురాలను కాదు, అర్హుని కాదు, ఆయనను దేవుని మహాకృపను బట్టి నా జీవితంలో ఈ కార్యం జరిగిందండి అని మనం ఎప్పుడు చెప్పాలి. అది దేవుడికి ఎంతో సంతోషం. వీళ్ళరా మరి ఏమవుతుందంటే, హెచ్చించుకుంటే మనకి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఏమొస్తుంది? అవమానం. ఇద్దరు దేవాలయంకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ఒకడేమని ప్రార్థన చేశాడు? పాపినైనా నన్ను కరుణించు, ఆకాశం వైపు చూడడానికి కూడా నేను యోగ్యుడు కాదు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు ఫస్ట్. ఇంకొక అతను ప్రార్థన ఎలా చేశాడు? నాకు డబ్బులు ఇస్తున్నా వందనాలు, ఆహారం ఇస్తున్నా వందనాలు, దశంభాగం నీకు ఇస్తున్నాను వందనాలు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను వందనాలు, ఆ దొంగలా లేని నేను వందనాలు, ఈ దౌర్భాగ్యలా లేని వందనాలు. ఏంటయ్యి అదేం ప్రార్థన? అలాంటి ప్రార్థన వెళ్తుందా దేవుడి దగ్గర? దేవుడు అసలు అతని ప్రార్థన వైపు తన చెవి కూడా పెట్టలేదు. ఎవరైతే తన జీవితాన్ని బట్టి తగ్గించుకుని, ప్రభా నన్ను బట్టే నీకు అవమానం వచ్చిందని, నన్ను బట్టే ఆ సిలువలంతా వేదన పడ్డావు తండ్రి అని ఎవరు తగ్గించుకుంటారు, వాళ్ళని ప్రభు ఏం చేస్తారంట? ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, ఒక స్టోరీ ఉంది, మీకు తెలుసు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 41-42 వచనాలు చూడండి. డాలు మోయవాడు తనకు ముందు నడువుగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండట చూచి అతన్ని తృణీకరించాడు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించింది. ఇక్కడ పెద్ద గర్విష్ఠుడు ఉన్నాడు, చూసారా? తృణీకరించాడంటే ఎవరిని? దావీదును తృణీకరించాడంటే దావీదు నమ్ముకున్న దేవుణ్ణి కూడా తృణీకరించినట్లే. ఇంకేం చేశాడో తెలుసా? తన దేవతల పేరున దావీదుని శపించాడనే మాట కూడా ఉంది. తన దేవతల పేరున ఏం చేశాడు? దావీదుని శపించాడు. ఈ 2 తప్పులు చేయడం వల్ల గొలియాతు అపజయం పొందాడు. ఈ 2 తప్పులు ఏం చేశాడు? తృణీకరించాడు. మనము దేవుని బిడ్డలను, అభిషేకం పొందిన వారిని తృణీకారంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ దావీదుని ఎలా తృణీకరించాడు? కర్ర పట్టుకుని వస్తున్నావు నా మీదకి, నేను చూస్తే గంభీరంగా ఎంత ఎత్తున్నాను, నాకు యుద్ధం అంతా తెలుసు, నా దగ్గర ఒక మనిషి మోసే అంత డాల్ ఉంది, పెద్ద ఖడ్గం ఉంది, ఈట ఉంది, ఒక్క ఈట ఇసిరానంటే చచ్చిపోతావు నువ్వు నా మీదకి వస్తున్నావా కదా. మనం కూడా కొన్నిసార్లు గర్వపు మాటలు ఎలా మాట్లాడతాం? నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వెంత? చెప్పండి. నీ బ్రతికెంత? నీకు బాగా తెలుసు. నువ్వెంత? నీ బ్రతికెంత? నాకు చెప్తావా? అయ్యన్నమాట గర్వపు మాటలు అంటే, పొగరపట్టిన మాటలు. దేవుని సన్నిధికి వచ్చే ఆత్మీయుల నోట ఇలాంటి మాటలు ఎన్నడూ రాకుండా జాగ్రత్త పడాలి. ఇతను అలాగే అన్నాడు. ఏంటి నువ్వా కర్ర పట్టుకుని వస్తున్నావు నా మీదకి? బాలుడు అంటే అండర్ 19 అనమాట. బాలుడు నువ్వు కర్ర పట్టుకుని వస్తే కుక్క అనుకుంటున్నావా? ఇంత ఎత్తు కనబట్టలా నీకు? మనిషి కొంచెమైనా మా పొగరు మాటలు చాలా గట్టిగా ఉంటాయి కొంతమందికి. పెట్ట కొంచెం కోత గనవంట. ఒకసారి మెకానిక్ దగ్గర, మోటార్ మెకానిక్ దగ్గర నా బండి చూపించుకుంటున్నాను. రోడ్డు మీద ఒక అతను ఇలా అడ్డంగా వచ్చేస్తే తన భార్యను ఎక్కించుకుని అతను వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆపాడన్నమాట. ఆ డ్రైవ్ చేసి అతను ఏం మాట్లాడట్లేదు, చూసుకోవయ్యా బాబు వెళ్ళవయ్యా, అలాగ అడ్డంగా వచ్చేసేట అన్నాడు. అంతే. వెనకతలు కూర్చుందమ్మా అలా ఆవిడంట. అచ్చి బాబు ఎంత గట్టిగా, మనిషి దొరికితే కరిసేద్దాను అన్నట్టుగా మాట్లాడుతుంది. పెద్ద కళ్ళు ఇలా పెట్టేసి, ఏమనుకుంటున్నారా నువ్వు అసలు మేము ఎవరు అనుకుంటున్నాం అంటుంది. అనేసి బుస కొట్టేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ బుసలా కొట్టేస్తుంటే ఈ మెకానిక్ అంటాడు,
అదేంటి అలా పీకేసుకుంటుందా మనిషి? వాళ్ళు పలానా కులం ఏమోనండి, అంతంత పొగరగా మాట్లాడుతుంది అంటున్నాడు. అంటే మనుషులకు గర్వం, కులాన్ని బట్టి వచ్చే గర్వాన్ని బట్టి వాళ్ళ మాటలు కూడా చాలా పొగరుగా ఉంటాయి, చాలా పొగరుగా ఉంటాయి. ఆ మగతను ఏం మాట్లాడట్లా, వెళ్ళిపోతున్నాడు. ఆమె వెనకాలపోతే పళ్ళు కొరికేస్తుంది, కళ్ళు పెద్దవి చేసేస్తుంది, బుస కొట్టేస్తుంది. అయ్యి బాబు, నిజంగా మనిషి దిగితే ఇతని చంపేదేమోనండి బాబు, అలా మాట్లాడుతుంది అంటున్నాడు అతను. చూసారా, కొంతమంది అలా మనుషులు చిన్నగా ఉండేనా, ఎలాగుండేనా, ఏ స్థితిలో ఉన్నా వాళ్ళ నోటి మాట మాత్రం చాలా పొగరు బట్టి ఉంటా ఉండదు. ఈ గొలియాతు అలాగే మాట్లాడుతున్నాడు, పొగరు మాటలు. నా దగ్గరకు రా, నిన్ను నరికి ముక్కలు చేసి ఆకాశ పక్షులకు వేసేస్తాను, దేవతల పేరుని శపించాడు. కానీ అప్పటికే దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించారు. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రాజు కాబోతున్నావు. దేవుని అభిషేకం ఉంది దావీదు మీద, దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నది. దావీదుకి బలమైన విశ్వాసం ఉంది దేవుని మీద. దావీదు ఏమన్నాడో తెలుసా? నువ్వు కత్తితో ఈటుతో యుద్ధానికి వస్తున్నావు, నేనైతే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నేను నేర్చుకోవలసిన మాట ఇది. సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరట నేను బ్రతుకుచున్నాను, ఆ నామం పేరట నేను నడుచుచున్నాను, పోషింపబడుచున్నాను. ఆ నామం పేరట ప్రతి సమస్యను జయించగలుగుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలందరూ కళ్ళు మూసేస్తున్నారు, ఈ పిల్లోడు చచ్చిపోతాడని. కానీ అక్కడ ఎంత విశ్వాసం ఉంది, కొండలను పికిలించగలిగిన గొప్ప విశ్వాసం దావీదులో ఉంది. అంతకుముందు దావీదు జీవితంలో 2 సంఘటనలు జరిగాయి, వాటిని బట్టి తన విశ్వాసం బలపడ్డది. మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలు మన విశ్వాసాన్ని ఏం చేయాలి? బలపరచాలి, అంతేగాని బలహీనమైపోకూడదు. 2 సమస్యలు, అప్పటికింకా అభిషేకం పొందలేదు. ఏంటో 2? ఒకసారి సింహం వచ్చింది, ఇంకోసారి గొర్రె పిల్లను పట్టుకుపోతుంటే ఈ దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేసి ఒక్క ఒడిసెలతో కర్రతో కొట్టి వాటిని ఆ గొర్రె పిల్లను విడిపించుకున్నాడు. అదే మాట మాట్లాడతాడు రాజు దగ్గర. ఏమంటారు తెలుసా? నా దేవుడని యెహోవా నన్ను కాపాడువాడు, సింహం నోట నుండి ఎలుగుబంటి నోట నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చెంత నుండి నన్ను కాపాడలేడా? ఎలా బలపరుచుకుంటున్నాడంటే విశ్వాసాన్ని. ఇన్ని కార్యాలు చేశాడే నా జీవితంలో, ఈ విషయంలో నాకు ప్రభు సాయం చేయలేరా? నేను ఎందుకు పిరికైపోవాలా? నేను ఎందుకు పిరికైపోవాలి? నేను నిలబడతాను, ఏమైనా పర్లేదు, జైలుకి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాను అనేటటువంటి ఆ తెగింపు దేవుణ్ణిలో పెట్టాలి. ఈ దావీదులో ఉందండి అటువంటి సున్నతి లేని పిలుస్తారు. అతని ఆకారాన్ని చూసి భయపడలే, అతని ఆయుధాలు చూసి భయపడలేదు. కానీ తన ధైర్యం అంతా ఎవరు? సైన్యంలోకి అధిపతియగు యెహోవా. ఆయన ధైర్యం వెళ్ళి నిలబడ్డాడు. వాడు కత్తి పట్టుకుని పరిగెత్తుకొని వస్తుంటే వడిసెల తిప్పి దేవుని నామమును ప్రార్థన చేసి విసిరాడంతే. ఆ రాయి తిన్నగా వెళ్ళి కవచం లేని చోట నుదుట తగిలింది. దెబ్బకి అంత ఎత్తు మనిషి చెట్టులాగా బార్లా పడిపోయాడు. పడిపోతే పరిగెత్తుకుని వెళ్ళి ఆ గొలియాతు కట్టుకునే తీసి గొలియాతు మెడ తెగ నరికాడు. చూసారా, ఈ గొలియాతు శపించిన శాపం ఎవరి మీదకి వచ్చింది? గొలియాతు మీదకే వచ్చింది. అభిషేకం పొందిన వారు దేవుని బిడ్డలను నువ్వెప్పుడూ శపించకూడదు. ఆ శాపం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త. ఇతను శపించాడు, నిన్ను తెగ నరుకుతానన్నాడు. కానీ ఎవరు నరకబడ్డారు? ఎవరు ఖడ్గం అది? ఆయన ఖడ్గమే ఆయన మెడ మీద పడ్డది. ఎంత ఎంత భయంకరమైన శాపం వెనక్కి తిరిగి వచ్చిందో చూడండి. అందుకే కొత్త నిబంధనలో మనకేమి నేర్పిస్తారంటే దీవించండి కానీ శపించవద్దు అండి. ఎందుకంటారంటే ఆ మాట, నువ్వు శపించావనుకో అవతల వాళ్ళు దేవుని బిడ్డలనుకో ఆ శాపం నీ మీదకి వస్తుంది. అదే దీవించావనుకో అరుకులైతే వాళ్ళకి దీవెన వెళ్తుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
అర్హులు కాదనుకో, ఆ దీవెన మళ్ళా నీ మీదకి వస్తుంది. దేవుడి దీవెన కూడా అండ్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ వస్తుంది నీ మీద. అందుకే అందరిని ఎవరినైనా నీకు కీడు చేసినా, అపకారం చేసినా, నమ్మక ద్రోహం చేసి ఏం చేసినా కానీ మనుషులను మనం ఏం చేయాలంట? దీవించాలి, శపించకూడదు. ఏమైనా దేవుని బిడ్డలారా, అభిషేకం కలిగినటువంటి ఈ దావీదుని ఎప్పుడైతే శపించాడో తిరిగి ఆ శాపం ఆయన మీద పడడానికి ఎక్కువ సమయం పట్ల వెంటనే పడిపోయాడు. ఫిలిష్తీయులకు ఆధారమైన ఈ గొలియాతు ఎప్పుడైతే నేలను పడిపోయాడో ఆ సైన్యానికి ధైర్యం పోయింది, అందరూ పారిపోయారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయం వచ్చింది. హెచ్చించుకున్నాడు, తను తాను పాతాళానికి ప్రొక్కబడ్డాడు. నువ్వు హెచ్చించుకుంటున్నావా? దేన్ని బట్టి హెచ్చించుకుంటున్నావు? ఎవరిని బట్టి ఉండాలి మన హెచ్చింపు? తండ్రి అయిన మన దేవుని బట్టే మనకు హెచ్చింపు ఉండాలి. తండ్రి అయిన మన దేవుని బట్టి. చాలామంది ఎన్నో రకాలుగా వారి జీవితాల్లో డబ్బులు సంపాదించుకుని రకరకాలు కట్టుకుని వాళ్ళు మనల్ని వెక్కిరిస్తారు, మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు. ఏంటి నువ్వేమి సంపాదించట్లేదు, నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించాను, నువ్వేం సంపాదించలేదేంటి అని చెప్పి అనేకులు చాలా మనల్ని వేధిస్తూ ఉంటారు. మనమేం బాధపడకూడదు. నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నాకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఆయన నా పక్షాన ఉంటే చాలు, నాకెప్పుడు విజయమే అనేటటువంటి ఆ గొప్ప నిరీక్షణ మనం కలిగిన వారముగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. చూసారా, ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఎవరు? ఉజ్జియా. ఈయనంట అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. చూసారా, కొంచెం స్థిరమైన జీవితం మనకు కలిగగానే మనసులోకి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేసి చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, తగ్గించుకో, నువ్వు ధన్యురాలు, తగ్గించుకో సహోదరుడా, నువ్వు ధన్యుడు కదా. చెడిపోయాడు ఇతను. ఏంటి ఇతను చేసిన పని? యాజకులు మాత్రమే ధూపం వేయాలి దేవునికి, ఇంకెవరు వేయకూడదు. నేను రాజును కదా, ఇంత డబ్బు సంపాదించుకుని రాజ్యాలను జయించాను, నేనెందుకు వేయకూడదు అని వెళ్ళి ధూపవేదిక దగ్గర నిలబడి యాజకుడు చేయవలసిన పని ఇతనే చేసేసాడు. చేయొచ్చు అలాగా? దేవుని సేవకుడు చేయవలసిన పని సేవకుడే చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను మారుమనసు పొందాను కదా, నేను చెయ్యొచ్చు ఈ పని. దేవుని పిలుపు లేకుండా నువ్వు ఆ పని చేస్తే అది నీకు చాలా అపాయం. యాజకుడు చేయవలసిన పని వాళ్ళే చేయాలా, నేను చేయకూడదా అని పరిగెత్తుకుని వెళ్ళి ధూపం వేయగానే అతను నుదుట కుష్ఠరోగం పుట్టింది. అయినా సరే అతను తగ్గింపు లేదు. యాజకులు అంటారు, అయ్యో నీ నుదుట ఆ కుష్ఠరోగం ఉంది, బయటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండకూడదు, నువ్వు అపవిత్రుడు అంటే, నా నుదుట కుష్ఠరోగం ఉంది, అయితే వెళ్ళిపోతానని బయటికి వెళ్ళిపోయాడు. కానీ మరణం అయ్యేదాకా ఆ వ్యాధి అతన్ని విడిచిపెట్టలేదు. కుష్ఠరోగంతోనే చచ్చిపోయాడు మధ్యలో కూడా. కానీ మోషే అహరోనుల సహోదరి మిరియాం, తను కూడా ఏమంది? మోషేతోనే పలికించాడా దేవుడు, నాతో పలికించలేదా, అతనే సేవకుడా అని మాట్లాడింది. వెంటనే ఏం పుట్టింది? నుదుట కుష్ఠరోగం పుట్టింది. అప్పుడు మోషే మళ్ళీ దేవుడి దగ్గర సాగిలపడి, ప్రభువా, నా సహోదరిని నేను అలాగా చూడలేకపోతున్నాను, దయచేసి ఆమెను నన్ను బట్టి అయినా క్షమించవా బ్రతిమలాడాడు. దేవుడు ఎంతో దయగలవాడు. ఆయన అంటాడు, తండ్రి తన కుమార్తె తప్పు చేస్తే కడగా ఉంచడా, 7 దినాలు పాలెం వెలుపలా ఉండమను ఆమెను, ఆ తర్వాత మరలా సమాజంలో కలుపుకోండి. 7 దినాలు కడగా ఉంది ఆవిడ. దేవుడి దయ వలన కుష్ఠరోగం నుండి స్వస్థత మోసే ప్రార్థన బట్టి వచ్చింది.
నేను తగుదును, నేను చేయగలను, ఎంత డబ్బు ఇస్తున్నాను నేను అక్కడ నిలబడి ఆ పని చేయకూడదా? గర్వం, జాగ్రత్త, అది నీకు ఏం వ్యాధి తెస్తుందో. కొంతమంది చాలా గర్విష్టం. ఒక ఆయన అంటాడు, ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు, పుట్టినప్పటి నుండి జ్వరం ఎలాగుంటుందో నేను ఎరగను అన్నాడు. ఎంత గర్వంగా మాట్లాడాడు చెప్పు. జ్వరం అని ఇలా పల్లికి ఇచ్చేస్తారు. నాకు అసలు జ్వరం అంటే ఏంటో తెలీదు, ముసుగేసుకుని పడుకోవడం అంటే నాకు ఎప్పుడు తెలీదు. ఆ సాయంత్రం వచ్చేసి తన్నుకుంటా చలి జ్వరం అతనికి అని ఉనికేస్తున్నాడు, ముసుగు తన్నేశాడు. అప్పుడు సాయంత్రం వచ్చి పొద్దుటే కదరా అన్నావు, నాకు జ్వరం అంటే ఎరగనని, ఇంత త్వరగా వచ్చేసింది ఏంటి నీకు? ఆ మాట అనకపోయినా బాగుండేమరా బాబు, ఆ మాట అనకపోయినా రాకపోనేమో నాకు జ్వరం. ఆ మాట అని తెచ్చుకున్నాను ఈ జ్వరాన్ని. చూసారా, దేని గురించి అయితే గర్విస్తావు. ఒక ఆవిడ అంటుంది, నా పళ్ళు ఎంత గట్టిగా చూసావా, కొబ్బరికాయ ఒలిసేస్తాను నా పళ్ళతో అంది. అంతే, ఆ మరుసటి వారం నుండి ఒక్కో ముక్క ఎరగడం మొదలెట్టి నీ పళ్ళు. నువ్వు దేని గురించి అయితే గొప్పగా చెప్తావో దేవుని మహింపరచకుండా, అప్పుడు నీ మీదకి తగ్గింపు అనేది వస్తుంది, దానికి ప్రమాదం కలుగుతుంది. ప్రియులారా, ఈ ఉజ్జియా హృదయమును గర్వించి. ఇంకొక రాజు ఉన్నాడు చూడండి, 2వ దినవృత్తాంతం 32:25 చూడండి. 32:25. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యోదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తు తమను తాము తగ్గించుకొని కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. ఇంకోటి చెప్పనా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఏం రోగం అది? ఒక రాచపుండు అంటే క్యాన్సర్ వచ్చిందండి. గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. నువ్వు తగ్గించుకుంటే నీకు స్వస్థత, నువ్వు హెచ్చించుకుంటే నీకు నాశనం. అందుకే నాశనం ముందు గర్వం, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు. అహంకారం తగదండి మనకి, దేవుని పిల్లలకి అహంకారపు మనస్సు తగదు. కొంతమంది బయటపడరు, లోపల ఉంటుంది, ఈడెవడు నాకు చెప్పడానికి అని లోపల అనుకుంటారు, పైకి మాత్రం అలాగే తమ్ముడా అలాగే తమ్ముడా అలాగే తమ్ముడా అంటారు. ఈడెవడు నాకు చెప్పడానికి, నన్ను ఇలా అంటున్నాడు. లోపల అహంకారమైన మనస్సు, పడిపోతారు, దేవుని సన్నిధిలో ఉండలేరు. అలాంటి దూరంగా వెళ్ళి పడిపోయే అవకాశం ఉంటుంది. హిజ్కియా తన గర్వాన్ని బట్టి రాజ్యం మీదకి నాశనం రాబోతుందని చెప్పాడు. హిజ్కియా యొక్క గర్వాన్ని బట్టి అతనికి వ్యాధి వచ్చింది. అయితే పశ్చాత్తాపడ్డాడు. అది ఇతను చేసిన పని ఏంటి? పశ్చాత్తాపడ్డాడు. ఉజ్జియా పశ్చాత్తాపడలేదు, ఇతరు పశ్చాత్తాపడ్డాడు. మిరియాం అయితే తన అన్నయ్యలు సహోదరులు పశ్చాత్తాపడి దేవుణ్ణి బ్రతిమలాడుకున్నారు, విజ్ఞాపన చేసి కనికరింపబడి. నీకు కూడా దేవుని యొక్క కనికరం ఉంది. తగ్గించుకొని నీ పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించువాడు అని లేఖనము చెప్పుచున్నది. ప్రియులారా, అహంకారులను ఎదిరించాడు ఆయన. గొలియాతును ఎదిరించలేదా? దీనుడైన దావీదుకి కృపనివ్వలేదా? అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహించేవాడు. ఎంత జ్ఞానం లేనివాడినైనా సరే దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తి జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని లేవనెత్తుతాడు. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ఒకవేళ ఇలాంటి గర్వ సంబంధమైన హెచ్చింపుతో కూడిన మాటలు ఎప్పుడైనా నువ్వు మాట్లాడేవేమో, ఎవరినైనా తృణీకారం చేసి నిన్ను నువ్వే గొప్పగా చెప్పుకున్నావేమో,
ఈ ఉదయకాలం ముందు మనం ఆ విషయమై దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అసలు ఈ గర్వానికి మూలం ఎవరండి? గర్వానికి ఒక తండ్రి ఉన్నాడంటే ఎవరు? ఎవరు చెప్పండి గట్టి. లూసిఫర్, సైతానుడు. ఎక్కడ? పరలోకంలో దేవుని ఆరాధించట్లో ముందుండేవాడంట. దేవుని ఘనతను ఆరాధించేవాడు, ఆయన గొప్పతనాన్ని కీర్తించేవాడు, మంచి డైరెక్టరీన దేవుని సముఖమందు ఉండేవాడు. ప్రధాన దూతల్లో ఒక ప్రధానమైన వాడు, చాలా చక్కని వాడు, అందమైన వాడు. దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడానికి, దేవుడు ఏమేమి చేయగలను అన్నీ అతను చేయగలుగుతున్నాడు అనుకున్నాడంట. మనసులో ఏమనుకున్నాడు? నేను కూడా అన్నీ చేయగలుగుతున్నాను కదా, ఏంటి దేవుడికి నాకు తేడా? ఆయన సింహాసనం పైన ఉంది, నా సింహాసనం క్రింద ఉంది, అంతే కదా. ఇది నేను పైకి ఆయనతో సమానంగా వేసుకున్నాను అనుకో, నేను దేవుడిని అయిపోతాను అనుకున్నాడు. ఏమైంది? పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టం ఉండదండి. వారు దూరం నుండి చూస్తాడంట, గర్విష్ఠులను. అంటే దగ్గరికి రానివ్వడు, ఆయన సన్నిధిలోకి, ఆయన సేవలోకి రానివ్వడు. ఎవరు దీనులై నా మాట విని వణుకుచుందరో వారి మీదే నా దృష్టి. సహోదరుడా, ఈ దీనత్వం నీ దగ్గర ఉంది. చూడండి, యెషయా గ్రంథం 14:12లో ఈ లూసిఫర్ గురించి ప్రవక్త యెషయా ఏం చెప్పాడో చూడండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఏమనుకున్నదంట? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందని. చూసారా? అని మనసులో పైకి అనలేదు, పాపం పైకి అనలేదండి, మనస్సులో అనుకుందంట. అని నువ్వు మనసులో అనుకుంటేవి కదా, నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చూసారా? హెచ్చించుకుంటే ఏమవుతావు నువ్వు? నరకానికి పాత్రుడు అయిపోతావు నువ్వు హెచ్చించుకున్నావంటే. కాబట్టి ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. మన దేవుడిని హెచ్చించాలి. మా దేవుడు గొప్పవాడండి అని చెప్పాలి. నువ్వు ఆయన చేస్తాడండి కార్యం అని చెప్పాలి. ఒకసారి ఒక ప్రాంతానికి యవ్వనస్తుడు ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అతను ఇంట్లో దుఃఖం ఉందని చెప్పి వాళ్ళు మన ప్రార్థనకు వస్తారు హిందువులు. వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఓదార్దాం, ఆ పిల్లోడు కార్యక్రమం చేద్దామని వెళ్తే ఆ తండ్రి ఎవరిని ఏడుస్తున్నాడు తెలుసా? ఒరే, ఎంత మోసం చేసావురా నన్ను అంటున్నాడు. ఏంటి మోసం అన్నవాడంట. అబ్బాయి మల్టీ టాలెంటెడ్ అనమాట. ట్రాక్టర్ నడిపేస్తాడు, ఎకరాలు దున్నేస్తాడు, వ్యవసాయ పని అంతా వచ్చు, తండ్రికి కుడిభుజంగా ఉంటున్నాడు. అతను ఒకసారి అన్నాడంట, నానా ఎందుకు దిగులు పడతావు నువ్వు, నేనున్నాను కదా నీకు సహాయంగా, నువ్వు ఎప్పుడు దిగులు పడకు, నేను నీకు అన్నీ చేసి పెడతాను, నువ్వు నిశ్చింతగా ఉండు అనేవాడంట. ఈ రోజున ఏమైపోయాడు? చనిపోయాడు. అదనమాట. ఆ తండ్రి తలపోసుకుని ఏడుస్తున్నాడు. అయ్యో, నేనున్నాను కదా అన్నావే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత మోసం చేసావు మమ్మల్ని, ఎంతలా విడిచిపెట్టేశావు, ఏంటిది? అందుకే వాక్యం ఏమంటుంది? మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. ఆయనకి తెలియదు ఆ విషయం. అందుకే మన పిల్లల్ని నమ్ముకుని ఇంకేముంది, నా భవిష్యత్తు బంగారు బాట, నా బిడ్డలు ఉన్నారు నాకు, వాళ్ళే నన్ను చూసుకుంటారు, ఎప్పుడు అనుకోకూడదు అలాగా. ఏమండి, ఎవరో నేను చూసుకున్నాను అంతవరకు నీ దేవుడే, నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను అంతవరకు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేని విషయమై నువ్వు అతిశయించకూడదు. కానీ
దేవాది దేవుడు నా ప్రభు నాతో ఉన్నాడని నీవు ఆయనను ఆశ్రయించాలి. ఆయనని మాత్రమే గొప్పగా నువ్వు ఆరాధించాలి. యేస్కేలు గ్రంథంలో కూడా ప్రవక్త అయిన యేస్కేలు ఇతని యొక్క ఈ లూసిఫర్ యొక్క అందాన్ని వర్ణిస్తాడు. చూడండి 28వ అధ్యాయం 12వ వచనం నుండి 28:12. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటించము. ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడము నాకు మాదిరివి దేవుని తోట ఏదెన్లో. ఎవరు దేవుని తోటలో ఎవరున్నారు? అప్పుడు ఎవరున్నారు? అవ్వ ఆదాముతో పాటు ఈ సాతాను కూడా సర్పంలో రూపంలో ఉన్నాడు. అదే అంటున్నాడు, తోటకు ఏదేన్లో నీవు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రక్తములతో బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకం ఉన్నందున కెరూబువై. అండి, ఇతనే ఏం పొందాడంట? దేవుని అభిషేకం పొందినవాడంట. యొక్క ఆశ్రయముగానే ఉంటివి, అందుకే నేను నేను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఆ ఆలోచన వచ్చేంత వరకు కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. ఆ ఆలోచన, గర్వపు తలంపు కూడా పాపమేనండి దేవుని దృష్టి. ఆ తీర్పు వచ్చింది సైతాన్ మీదకి. అందుకే ఆ గర్వపు తలంపు వలన అతడు పరలోకం నుండి క్రిందకి త్రోయబడ్డాడు. తలంపు అంతవరకు నువ్వెంతో యథార్థవంతుడు అంటున్నాడు కదా. నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించు వచ్చేది కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై. సౌందర్యాన్ని బట్టి గర్విస్తారు చాలా మంది. దాన్ని బట్టి ఒక మేడం ఉండేదంట, మేడం గియోన్. ఆవిడ చాలా అందంగా ఉండేదంట. ఆవిడ అద్దం ముందు నిలబడి చాలాసేపు తన అందాన్ని చూసుకునేదంట. నేను ఎంత అందంగా ఉన్నాను. కొంచెం అందంగా ఉంటే మనుషులు ఫోటోలు తీసేసుకొని సెల్ఫీలు స్టాటస్లో పెట్టేసుకుంటారు. ఇంకేం చేస్తుంటారు? ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తారు, ఆన్లైన్లో పెట్టేస్తారు, ఎక్కడెక్కడో పెట్టేస్తారు. ఫొటోస్ వెళ్ళిపోతుంటాయి. కామెంట్స్, మీరు ఎంత అందంగా ఉన్నారు అని కామెంట్ వచ్చిందంట. అయ్యి బాబాయ్ ఇంకా ఊరుకున్నట్టు పోతారు. నేను చాలా అందంగా ఉన్నానంట, నాకు ఎన్ని కామెంట్లు వస్తున్నాయో, ఎన్ని లైక్లు వచ్చినాయో, ఎన్ని ఫాలోవర్స్, ఎంతమంది ఫాలోవర్సో. వీళ్ళు ఎవరైనా నిన్ను పరలోకం తీసుకెళ్తారా? నరకంలో ఒక మూలకు తోసేస్తారు. జాగ్రత్త. అందాన్ని బట్టి గర్విస్తున్నావా నువ్వు? ఎందుకు ఆ స్టేటస్ ఫోటోలు అలా పెట్టుకోవడం? కొత్త డ్రెస్ వేసుకుంటే చాలు స్టేటస్లో ఫోటోలు. ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారు తెలుసు? అందమైన ఫొటోస్ కనబడుతుంటే వాటిని మార్పింగ్ చేసి నిన్ను భయంకరమైన వాటిలో చిక్కుకునేలాగా చేసేస్తున్నారు. నిద్ర లేకుండా చేసేస్తున్నారు. జాగ్రత్త. ఫోటోలు అన్నీ ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేయకండి. అది సైతాన్ పని. అది నీకు దేవుడు అందాన్ని ఇస్తే ఆ అందాన్ని బట్టి దేవుని స్తుతించు, ప్రభువుకు మహిమ చెల్లించు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, గాడ్ గివెన్ గిఫ్ట్స్, ఇన్ ఆల్ గిఫ్ట్స్ బ్యూటీ ఈజ్ ద లీస్ట్ అన్నాడు. అంటే దేవుడిచ్చే బహుమానాలన్నిటిలో అందం కూడా ఒక బహుమానమే. అది అన్నిటికంటే లాస్ట్ది అన్నాడు. ఎందుకంటే ఈరోజు పుష్పంలాగా వికసిస్తావు, కొన్ని రోజులకి నువ్వు వాడిపోతావు. నీ అందం అంతట్లోనే ఆవిరైపోతావు. అందాన్ని నమ్మొద్దు, అందాన్ని నమ్మొద్దు. ఒక ఆవిడ కన్ను ఉండదు, ముసలావిడ, కాళ్ళు వంకరలు తిరిగిపోయినాయి, మడవలేకపోతుంది. అలాంటి ముసలావిడ నా దగ్గరికి వచ్చి గ్యాస్ బుక్ చూపించింది. బుక్ చేశారో లేదో చూడండి అంది. చూశాను. దాని మీద ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో ఎవరిదండి, ఇంత అందంగా ఉంది అన్నాను నేను. ఎవరిదంట ఏంటి బాబా? నాదే. అరే మీకు కళ్ళు లేదు కదండి, ఇక్కడ 2 కళ్ళు ఉన్నాయి.
అని అంటే మరి ఏంటనుకున్నావు? ఎంత అందంగా ఉండేదాన్ని. ఆ దిక్కుమాల డాక్టర్ కన్ను ఆపరేషన్ చేసి నాకు గుడ్డిదాన్ని చేసేసాడు నన్ను. ఈ కన్ను ఇలాగైపోయింది, ఇప్పుడంటే ఇలాగైపోయాను, కానీ ఎంత అందంగా ఉండేదాన్నో అంటుంది ముసలావిడ. పళ్ళు ఊడిపోయింది, అయినా కానీ చక్కగా రంగేసి మంచిగా ఆడపిల్లలు మన 10వ క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలు కట్టుకుంటారు కదా, అలా పోనీటలు కట్టుకుంటారు. జుట్టు ఎక్కడ తెల్లటి కనబడినవదు అంటది, మళ్ళా ఎక్కడ తెల్లటి కనబడినది. ఎంత పిచ్చో, ఎంత పిచ్చో. అప్పుడెప్పుడు అందంగా ఉన్నప్పుడు ఎలాగో అలాగే ఉండాలని అవే రంగు బట్టలు, అదే మోడల్స్. ఎన్ని వేసుకున్నా ఆ గుడ్డు కన్ను వల్ల విక్రించినట్టు ఉంటుందంట ఆవిడ. చూపించండి ఎంత అందంగా ఉండేదాన్నో తెలుసా నేను. దేవుడిచ్చిన బహుమానాలన్నింటిలో బ్యూటీ ఈజ్ ద లీస్ట్. అందం లాస్ట్ ఉంటుంది. దాన్ని బట్టి గర్వించద్దు. ఈ సాతానుడు దేవుని యొద్ద ఎంతో గర్వపు మాటలు మాట్లాడి మరి హెచ్చించుకున్నాడు, పాతాళంలోకి దిగిపోయాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనంలో ఏముందో చూడండి. అక్కడ 12 నెలలు గడిచిన పిమ్మట 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా ఏమన్నాడు? తనలో తాను అనుకున్నాడంట. వెంటనే ఆకాశం నుండి స్వరం, ఒక శబ్దం పడ్డది. ఓ నెబుకద్నెజరు, నీవు దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగా నువ్వు పశువు వల్లే గడ్డి వేస్తావు అనగానే అతనికి ఈకలు వచ్చేసాయి, గోళ్ళు వచ్చేసాయి, సింహాసనం అతను బయటికి తరిమేశాయి. 7 కాలాల పాటు అడవిలో పశువుల మధ్య గడ్డి వేశాయి. ఆ తర్వాత చిరంజీవి దేవుడు ఉన్నాడు, సర్వోన్నతుడు ఉన్నాడు, ఆయన వల్లనే సమస్తం జరుగుతుందని ఎప్పుడైతే తన నోటి నుండి వచ్చిందో అప్పుడు మళ్ళా మానవ మనసు అతనికి వచ్చింది. నేను కదా, నేనే కదా, నేను 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 అన్నావంటే జాగ్రత్త, నాశనం తప్పదు, నాశనం తప్పదు. దేవుడు దేవుడు అనాలి, ప్రభువును మహింపరచాలి నువ్వు. ఇంకొక అతను ఉన్నాడు, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. అపోస్తల కార్యాలు 12:22-23. జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. చూసారండి, హేరోదు అనే రాజు ప్రసంగం చేశాడు. చేస్తే అందరూ ఏమన్నారంట? ఇది దైవస్వరమే. ఆ పాపం ఎవరు దగ్గర పెట్టుకోండి. ఇది దైవస్వరమే, మానవ స్వరం కాదు అనగానే అతను ఏమనాలి? ఓహో, మీరు అలా అనకండి, ఇది దేవుని యొక్క జ్ఞానం నాకు ఇవ్వబడిందని చెప్పాలి కదా. అలా చెప్పలేదండి. అతడు దేవుని మహిమపరచినందున యెహోవా దూత అతన్ని మొత్తను కనుక అతడు పురుగులు పడి, అబ్బా వెంటనేనండి ఆ సింహాసనం నుంచి పడేసాడు కిందకి. పురుగులు పడ్డాయి, చచ్చిపోయాడంతే. ఈ దినాల్లో షుగర్ పేషెంట్లకి బ్రతకుండగానే కొన్నిసార్లు తెలియకుండా పురుగు పట్టేస్తాయి. జాగ్రత్తగా చూసుకోకపోతే కుళ్ళిపోతూ ఉంటాయి, కాళ్ళు తీసేస్తుంటాయి బ్రతకుండగానే. ఎంత శాపం అండి అది. నువ్వు దేవుణ్ణి మహిమపరచుకొని నేర్చుకో, అలాంటి శాపం నీ మీదకి రాదు. దేవుని కనపరచాలి. అందుకే లూకాసు సువార్త 18వ అధ్యాయం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 14వ వచనంలో ఏమని రాయబడింది? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనే మాట అక్కడ మనం రాయబడి ఉండడం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చిన 28వ వచనంలో సమస్త జనులారా నా యొద్దకు రండి,
విశ్రాంతినిస్తాను. తర్వాత ఏమన్నాడమ్మా? నేను సాత్వికుడను, నేను సాత్వికుడను, దేన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారండి, నేను దేన మనస్సు కలవాడు, నా దగ్గర నేర్చుకోండి. ఏమండి, ఆయన లేకుండా ఏది కలగలేదు, సృష్టి అంతా ఆయన వల్ల కలిగింది. అయినా సరే తండ్రి చిత్తము చొప్పున ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎక్కడైనా హెచ్చించుకుని మాట్లాడా? మాట్లాడలేదు. సిలువలో అన్యాయంగా చంపబడుతున్నా కూడా ఆయన ఎవ్వరి మీద శాపాన్ని ఉచ్చరించలేదు. ఎంతగా తగ్గించుకున్నాడు. అందుకే ఆయన నామము అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడింది. యేసు ప్రభు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే పరలోకం నుండి నిచ్చెన చివరి మెట్టు దాకా తగ్గించుకున్నాడు. అందుకే ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయన నామము అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడ్డది. అందుకే ఒక మాట ఏముంది? ప్రతి మోకాలు ఆయన నామమున వంగును, ప్రతి నాలుక ఆయనను గురించి ఒప్పుకుంటారు. ఉందా నీకు తగ్గింపు? దీనత్వం ఉందా నీలో? లేనట్లయితే దేవుని యొద్దకు రా, ప్రభు సన్నిధిలో అడుగు. దేవుడు తప్పకుండా నీకు దీనత్వాన్ని ఇచ్చి ఆయన అడుగు జాడల్లో నడిచేలాగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు నాయన. ఎలాంటి మాటలు మాకు అందించావు ఈరోజు. నీకు స్తుతులు ప్రభువా. నిజమే ప్రభువా, కేవలం వట్టివారు, ఎందుకు పనికిరాని వారు ప్రభువా. అయినా సరే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మమ్మల్ని దర్శిస్తున్నారు ప్రభువా. నిజమే, మా జీవితంలో దేనిని బట్టి కూడా మేము హెచ్చించుకోక దేవా నిన్ను ఘనపరిచే వారముగా, నిన్ను మహింపరిచే వారముగా మేము ఉండాలి ప్రభువా. సాతాను పరలోకంలో గర్వించి నరకంలో ఒక మూలకు త్రోయబడింది ప్రభువా. ఎలాంటి స్థితి నుండి పడిపోయాడు ప్రభువా. మేము హెచ్చించబడాలంటే నీ ప్రియకుమారుడైన క్రీస్తు ఎలా తగ్గించుకున్నాడో, ఎంతగా కిందకి నేల మట్టుకు తగ్గించుకున్నాడో, అలాగే నేను తగ్గించుకుని నీ యొద్ద దీనంతో నేర్చుకుని ప్రభువా, నీ కృపను, నీ నామాన్ని ఘనపరిచే రీతిలో నేను బ్రతుకుటకు మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరే ఫలింప చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.